పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా మరి పెద్ద మనిషి ఏ మిగురం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. అరే ఒరే ఇన్నా అరే నీకోసం మీ ఇంటి చుట్టూరు కంగా తిరుగుతాను కాదరా. నీ పిల్లని అడుగుతా ఏడపోయినా నాకేం వరకు అనంట పంపేసి నీ పిల్లవు నువ్వు పంచాయతీతో పెట్టుకున్నారా మరి గవాని నీకెందుకు కానీ ఉన్న ముచ్చట సరే అయితే కానీ ఇప్పుడు గీ మన ఢిల్లీలో నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉండేది ఉంటే చెప్పరాదు నాకు, వాళ్ళ ఫోన్ నెంబర్ జరంత నేను వాళ్ళతో మాట్లాడేది ఉన్నది. ఈయనకి చుట్టుముట్టున్న పట్టణాల మనుషులతోని పనులైపోయినాయి కానీ ఇక ఢిల్లీలో మనుషులతోని ముచ్చట్లు పెట్టరా. అయినా ఢిల్లీలో ఉండేటోళ్ళతోని నీకేం పని ముసలోడా? అరే అది కాదురా, ఊళ్ళో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటావు, పెద్ద పెద్ద బిల్డప్లు వేస్తూ ఉంటావు, ఏతులు బాగా కొడతా ఉంటావు. ఇంకా ఢిల్లీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరా నీకు? ఎవరైనా ఉంటే నాకు చెప్పురా ఫోన్ నెంబర్, నేను మాట్లాడేది ఉన్నది. అక్కడ వాళ్ళతో నాకేం అవసరం? గోళ్ళ నెంబర్ నాకడ ఎందుకుంటాను? ఇంతకు నీకేం అవసరమో చెప్పరాదు ముసలోడా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా గానీ. ఇదో ఇచ్చి నీకు హైదరాబాద్ కృష్ణనగర్ గడ్డల మీద ఉన్న దుకాణాల్లో ఉల్లిగడ్డలు కొనేటందుకే శాత కాదు. పట్నం కానీ పట్నం ఢిల్లీలో నీకు ఎవరు తెలుస్తారని బాగా బిల్డప్లు ఇస్తానువే అలక తక్కువదానా. అప్పుడే నువ్వు ఆ రాసిచ్చిన వార్తలు చక్కగా చదువు, నీతో నేను అటెంక మాట్లాడతా కానీ ఏ అలక తక్కువడా. ఇంకా ఢిల్లీలో ఎవరిదన్నా ఫోన్ నెంబర్ ఉంచి రానించడం బాగా ఏతులు కొడతాను మీరు. ఇయే నా గాడే ఉన్నా నువ్వు నాయమడి పడతాను పని చేసుకోవాలి నువ్వు ఇంచుకో. అయినా గా ఢిల్లీలో ఉన్న నెంబర్లతో నీకేం పని అసలు? అరే అది కాదురా, గా మన జగ్గారెడ్డి సారు వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నదని రాహుల్ గాంధీ సార్ను పిలిచేటందుకు పోయి సుపరాకిద్దామని పోతే రాహుల్ గాంధీ సారు జగ్గారెడ్డి సారు వాళ్ళ ఇంటోళ్ళు అందరినీ ఇంతకు పిలుచుకొని సుపరాక తీసుకొని వాళ్ళతోటి కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చిండు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు 47 సార్లు ఢిల్లీకి పోయిండు మన రాష్ట్ర ప్రయోజనాలు ముచ్చట్లు చెప్పుదామని రాహుల్ గాంధీ సారు. మళ్ళీ 48 సార్లు కూడా పోదామని చూస్తాడట సారు. ఇప్పటి వరకు ఒక్కసారైనా రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇయ్యడారా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు? ఇదేనారా పద్ధతి? ఇదేనా తరీకా రాహుల్ గాంధీ సార్ది? నువ్వే చెప్పు. అయితే దానికి ఢిల్లీలో ఉన్న మనోళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తావు చెప్పు ముసలోడా. ఏం చేసుడేమున్నది, ఢిల్లీకి పోయిన ప్రతిసారి మన రేవంత్ సార్కు రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడు? అసలు వాళ్ళిద్దరి నడువు ఉన్న పంచాయతీ ఏంటిది? అసలు నిజంగానే రాహుల్ గాంధీ సారే మన రేవంత్ సార్కు అపాయింట్మెంట్ ఇస్తలేడా, లేకుంటే ఢిల్లీకి పోయిన ప్రతిసారి మన రేవంత్ సారే గారినేది కలిసేదని సప్పుడు చేయకనే మరి వస్తాడా? ఈ ముచ్చట్లు ఏంటిది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని మనోళ్ళకు చెప్తా. సాటెంబడి చూసుకుంటూ తెలుసుకోవాలి. మరి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదా? అరే ఈయన చెప్తలేడా, పోయిన మన లీడర్లు కూడా ఎవరు చెప్తలేరా? ఏమోనే, నువ్వన్నట్టు ఆ ముచ్చట అక్కడి జనాలు చెప్తేనే అడకైతుంది మరి. అరే అది కాదు పిల్ల, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ సారు అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే కదా రాహుల్ గాంధీ సారు. మరి ఈ రేవంత్ సార్ అయినా ఏం పద్ధతి అన్నట్టు ఏమో నాకు అర్థమే అవుతలేదు. రాహుల్ గాంధీ సార్ దగ్గర పోయి మరి సారు మరి నేను చేసిన తప్పేంది, నిన్ను ఏం మాట అన్నానని నన్ను ఇంత ఘనంగా అవమానించినట్టు చేస్తాను చెప్పు. అరే సుపరాగా పట్టుకొని వచ్చిన మనిషినేమో ఇంతకు పిలుచుకొని ఫోటోలు దిగుతావు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అయినా నన్ను కనీసం గల్మ కూడా దాటనిత్తలేవు, ఏందన్నట్టు చెప్పు, నీ కీడ నొప్పి లేచింది చెప్పు అని నిలదీసి అడిగితే అవుతుంది కావచ్చు మరి సార్ అయినా. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అట్లా అడుగుతలేడని ఎందుకు అనుకుంటున్నావే? వాళ్ళతోని వీళ్ళతోని అడిగిపిస్తున్నాడు కావచ్చు, కానీ ఎందుకో రాహుల్ గాంధీ సార్కు మన ముఖ్యమంత్రి సార్ను కలుసుడు ఇష్టం లేనట్టున్నది. ఎవరేం చేస్తారు చెప్పు? అట్లా అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అయిపోతుంది. ఇక ఇదేనా పద్ధతి? అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 48 సార్లు ఢిల్లీకి పోయిన రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇస్తలేడు అని జనాలు 4 తీరులా ఎవరైతే మాట్లాడుకుంటారో ఎరికేనా? వినలేక మా చెవులు పోతానాయి. ఒక పార్టీ కార్యకర్తలం అయినందుకు ఇజ్జత్కి మేమే చెవులు మూసుకుంటారా వచ్చిన మాకే ఇజ్జత్ అనిపిస్తుంది. అవును, నువ్వన్నట్టు మనకాడి జనాలు ఎవ్వరికి దోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారే. మాట్లాడుకోరా మరి. అయినా రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇవ్వలేనంత తప్పు మన రేవంత్ సారు ఏం చేసి ఉంటాడంట ఒప్పిల్ల. అయినా మరి ఈ రేవంత్ సారు ఢిల్లీకి పోయిన ప్రతిసారి నన్ను రాహుల్ గాంధీ సార్కు ఎత్తనైనా చేసి కలిపిర్రి అని ఎవల పైరోగు పడతాడో ఏం కథనో మరి. ఎవల పైరోగు ఉంటుంది, నీ అసలు బోకరని పైరోగు పడతాను కావచ్చు. అది కదా కూడా నేను ఎక్కడ బోకర్ పనులు చేసినరా, నేను ఎక్కడ బోకర్ పనులు చేసినా చూయిస్తురా అంటే కదులుతలేవేంద్రా? ఓ మీ పంచాయతీ పాతర పెట్ట. రేవంత్ సార్కు రాహుల్ గాంధీ సార్కు నడుమ పంచాయతీకి మీరెందుకు పంచాయతీ కొలుచుకుంటున్నారే? ఆగుండ్రి. అరే వీడొక ఆర్డు నెంబర్ పిల్ల,
వీనికి అసలు ఊళ్ళో సర్పంచ గల్మ దాటనీయడం అంచను అసలు వీడు నన్ను మాట అనే అంత మొగోడైండు. నువ్వు అంత పెద్ద మొగోడు అనుకుంటున్నావా? నేను ఒక ఆర్డు నెంబర్నే కదా. నేను మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోగానే నన్ను చూడంగానే రావయ్య రాములని నా కోసం సపరేట్గా కుర్చీ వేయిస్తాడు. అది నా పైతారా అంటే. రోడ్ల మీద కుక్క కదా మొరిగినట్టు మొరగంగానే మందిలో మొత్తుకోగానే పెద్ద మొగోడు అనుకుంటున్నావా? అట్లయితే పైతారా వస్తుంది అనుకుంటున్నావా? మన పచారు ఏడిది, మన పద్ధతి ఏడిది అనేది మనం ఉండే విధానాన్ని బట్టి వస్తుంది. అల్కదా కూడా కుక్క కదా మురిగినట్టు మొరుగుడు కాదు. జనాలు ఓట్లతో గెలిచిన నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడుతుంది అని అంటే నడవది. పెద్దోళ్ళు మన విధానాలను బట్టి మన పద్ధతులను బట్టి మనకు అపాయింట్మెంట్లు ఇస్తారా? అప్పుడే మన విలువేందో తెలుస్తుంది రా జనాలల్లా. ఏమో బోకరాడు అంటాడు ఎవరన్నా. ఓ తాత ఎప్పుడు పంచాదే నానే అన్నతోని సప్పుడు చేయక ఊకోవే. ఆ అన్న ఎట్లనో చూస్తాడు, కొట్టినా కొడతాడు కావచ్చు. ఏ వీడా నన్ను అడ కొడతావారా? కొట్టరా చూద్దాం. కొడతావని అంటాను కదరా. అది నువ్వు బాగా అంత పెద్ద మొగను వారా? నువ్వు కొట్టరా నన్ను? తక్కువ ఢిల్లీలోకి పోయి మన రేవంతాల్ సార్ను మన రాహుల్ గాంధీ సార్ను కలిపే తెలివి లేదు కానీ ఈ ఊళ్ళో తువ్వల మీద కుక్క కదా మురిగినట్టు మురుగుడు అనుకుంటాను మందిరా. వాళ్ళు కదా కూడా నీతోటి ఏం కాదు. చూస్తాను మీదరా బాగా ఏ ముసలి నా చాలా ఖర్చు బతుకుతానేదో. నువ్వెంత మంచిగా నువ్వు కలుపురా మరి. కలుపుతా. అరే నేను కలిపే చూపిస్తారా? మీ లెక్క కాదు. నేను నా పవర్ ఏందనేది నాకు ఎరికే. మా ముసలోని పంచాయతీలు ఎప్పటికీ ఉండేటియే గాని ఆయన ఇప్పుడు చాలా మందికి సుతం గిదే డౌట్ అనుమానం కొడుతున్నది. కట్టప్ప బాహుబలిని ఎందుకు వర్షిండు అనేది పెద్ద ప్రశ్న ఎట్లయిందో ఇప్పుడు సీఎం రేవంత్ అన్నను కూడా రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడు అనేది కూడా పెద్ద చర్చనే అవుతున్నది. ఇంకో 2 మలకలు పోతే రేవంత్ అన్న 50 మాటలు ఢిల్లీకి పోయినట్టు అవుతుంది కాబట్టి అప్పుడు భారీ ఎత్తున కలుస్తాడు కావచ్చు. మరి చూడాలిగా.